రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈసారి ఓల్డ్ సిటీలో గట్టి పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని బేస్ చేసుకునే అక్కడ అసదుద్దీన్ పోటీగా మాధవీలత గారిని దించారు. అసలు ఎవరి మాధవీలత, మరి ఈమె అసదుద్దీన్కి గట్టి పోటీ ఇస్తుందా లేదా, మరి ఈసారైనా బీజేపీ ప్లాన్ ఓల్డ్ సిటీలో వర్కౌట్ అవుతుందా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఈసారి ఎలాగైనా అసదుద్దీన్ని ఓడించి ఓల్డ్ సిటీలో పాగా వేయడానికి అయితే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సో అందుకు నిదర్శనంగానే అక్కడ మాధవీలతను ఒక క్యాండిడేట్ని నియమించడం జరిగింది. సో ఆమె ఓవైసీ పైన రెచ్చిపోవడం చూస్తున్నాం. సో అన్ని బయటకు తీస్తానని చెప్పేసి, మరి ఈసారైనా బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అక్కడ గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్? అది చూడాలండి. ఎందుకంటే ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, హైదరాబాదు ఏదైతే ఓల్డ్ సిటీ కాన్స్టిట్యున్సీ ఉందో అది ఇప్పుడు ఫిక్స్. ఇంకా ఎంఐఎంకి ఇంకా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఓ లోక్సభ. ఆ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ అన్నీ కూడా ఇంకా అవే ఎంఐఎంకే. సో అది మారాలని చాలామందికి అభిప్రాయం ఉంది. అంటే ఒకే అక్కడ ఆయన మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా విషయం కాసేపు పక్కన పెడితే, అసలు కంటిన్యూస్గా ఒకే వ్యక్తి వస్తే ఒక నియంత్రిత పోకడలో వెళ్ళిపోతుంది కదా ఎవరైనా సరే. సో అట్లా పోకుండా ఉండడం కోసం, లేదా ఏం చేస్తున్నారు ప్రజలకి, ఏమైనా అభివృద్ధి చెందుతున్నారా, ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చెంది ఏమైనా జరిగితే అప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. సంఘ విద్రోహ శక్తుల వైపు మళ్ళీ ఛాన్స్ ఉండకుండా ఉంటుందని ఒక అభిప్రాయం. సో అలాంటి నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన జై హింద్ అనే మాట చెప్పనని, అలాగే జాతీయ జెండా కూడా ఎగరవేయకుండా ఉండడం కోసం జెండా ఎగరేయలేదని, ఇలా చాలా విమర్శలు ఉన్నాయి ఆయన మీద. సో ఇట్లాంటి విమర్శలు దాంతో ఆల్రెడీ ఓల్డ్ సిటీ పరిధిలో ఉండే మన గోషామాలి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు లాంటి వ్యక్తులు కొంత బీజేపీ తరఫున జెండా పాతినప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో లేదు. జస్ట్ ఒక 10% లోపే ఉంటుంది ఆక్యుపేషన్ బీజేపీ అనేది ఓల్డ్ సిటీ. బట్ ఓల్డ్ సిటీ అంతా కూడా ఈ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఏదైతే లోక్సభ ఏదైతే నియోజకవర్గం ఉందో, ఈ చార్మినార్ కానీ ఇవన్నీ కూడా, వీటన్నిటికి కూడా అదే పంథాలో ఎంఐఎంఏ గెలుచుకుంటూ వస్తుంది. సో అది మారాలంటే బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. అయితే ఈసారి ఈ సామాజికవేత్త మాధవీలత గారు ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక మహిళ ఎట్లా ప్రయత్నించడం అనేది. సో ఈవిడేం చేస్తారనేది చూడాలి. లెట్స్. అంటే ఈవిడ చాలా ఓల్డ్ సిటీకి సంబంధించి కానీ చాలా హెల్ప్ చేశారు. సుమారుగా కొన్ని వందల మందికి ముస్లిం మహిళలకి ఫ్రీ కాన్పు వచ్చేలాగా చేయడం, అట్లా డాక్టర్ కూడా చేశారో సంథింగ్, ఇట్లా సర్వీస్ చేస్తారో తెలియదు కానీ ఇట్లా అనుకుని నేను చాలా వార్తలు విన్నాను ఆవిడ గురించి గతంలో కూడా. బట్ మాధవీలత అంటే ఒక సామాజికవేత్త, సొసైటీకి యూజ్ అయ్యే పనులు చేస్తుంటారు, మోటివేషన్ చేస్తుంటారు, ఎవరికి ఏమైనా కష్టం వచ్చిందన్న ప్రజల దృష్టిలో ఆలోచించి వాళ్ళ కోసం పోరాటం గట్రా చేస్తుంటారన్నట్టుగా వార్తలు చూసాం. కానీ అంటే ఇంతగా ఆవిడ ఫెమిలియర్ అవుతారని అనుకోలే. అయితే ఆవిడ ఇలా చేసుకుంటూ పోతున్నప్పుడు బీజేపీ ప్రకటించిందంట, ఈవిడ ఇంకా పార్టీ కండువా కప్పుకోకముందే ఆవిడకి బీజేపీ ప్రకటించింది. ఆ తర్వాత ఎందుకంటే ఒకవేళ ఆవిడకి ఇస్తారేమో అనుకుని ఆల్రెడీ బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని రకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఆవిడకి ఎందుకు ఇస్తారు, ఆవిడ మా తరపున మాలో గెలిచే నాయకులు లేరా, మా దగ్గర కూడా ఉన్నారు గెలుపు గుర్రాలు అన్నట్టుగా కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు వ్యాఖ్యలు చేయడం, రకరకాలుగా అది వేరే దుమారం లేగింది. అయితే దీన్ని ఇప్పుడు పేస్ చేసుకొని మొత్తానికి ఆవిడకే టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆవిడ తెలంగాణ ఇన్ఛార్జ్ ఢిల్లీలో ఉన్న ఆయన పేరు మర్చిపోయాను, ఆయన దగ్గర సమక్షంలో కండువా కప్పుకోవడం ఇవన్నీ జరిగాయి. సో అట్లా జరిగినప్పుడు ఇప్పుడు ఆవిడకి మీడియా ముఖంగా ప్రశ్నిస్తే ఏం చెప్తారు, ఆవిడ మీకు ఎవరన్నారు కదా, పర్టికులర్గా మీరు పార్టీలో చేరకపోయినా మీకు ఇచ్చారు అన్నట్టు కూడా మాట్లాడతారు కదా. అలా మాట్లాడినప్పుడు సొంత పార్టీలో ఉంటే ఇంట్లో మనుషులు అన్నట్టే లెక్క అన్నట్టుగా మాట్లాడింది ఈవిడ. ఇంట్లో మనుషులు ఏమన్నా పట్టించుకుంటామా, పార్టీలో ఉండడం ముఖ్యం, పార్టీ నుంచి గెలుపు రావడం ముఖ్యం అంటూనే ఆవిడ సందర్భంగా బీజేపీలో మొత్తానికి కండువా పుచ్చుకున్నారు. ఆవిడ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది ఓల్డ్ సిటీది. తర్వాత అసదుద్దీన్ విషయం మీద వ్యాఖ్యలు కూడా చేశారు, సవాల్ కూడా విసిరారు. మీరు అటు ముస్లిం యువతకు కానీ ఇటు హిందూ యువతకు కానీ ఎవరు కూడా సరైన న్యాయం జరిగింది లేదు, చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి, కొన్ని చెప్పుకోలేని విషయాలు కూడా ఉన్నాయి, అవన్నిటిని కూడా చెక్ పెట్టాలి, ఖచ్చితంగా నేను వస్తే చెక్ పెడతాను అన్నట్టుగా. అంటే ఇక్కడ బీజేపీకి కూడా ప్లస్ ఏంటంటే ట్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో అది కొంచెం బెనిఫిషియరీ పాయింట్.
బట్ మైనారిటీలు అంటేనే బీజేపీ కొద్దిగా యాంటీగా ఉంటారు, బట్ కాంగ్రెస్కి ఫేవర్గా ఉంటారు, అది వేరే విషయం. బట్ బీజేపీలో కూడా మంచి మంచి లీడర్స్ నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని కలుపుకోవడం అనే అంశం మీద కొంత బీజేపీకి ఫేవర్గా ఉంది. జనరలైజ్ చేసి చూస్తే అలా కాదు, అందరూ ఒకటే, ఎందుకంటే వీళ్ళకే సెపరేట్ రూల్స్, వాళ్ళకి సెపరేట్ రూల్స్, వాళ్ళు భారతీయులే, వీళ్ళు భారతీయులే, మరి వాళ్ళకే సెపరేట్ రూల్స్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఆర్టికల్ 370 సంబంధించి కూడా అక్కడ ఎన్ని ఉండేవంటే ముస్లిం యువత చదువుకోకూడదు, ముస్లిం యువత అసలు బయటికి రాకూడదు, ఆ ముస్లిం యువత అదే రకరకాల మసీదు వెళ్ళకూడదు, ఇట్లాగా వాళ్ళు చాలా ఉంటుంది. మసీదులు జనరల్గా వెళ్ళరు ఎవరు కూడా, ఎందుకో వాళ్ళ సిద్ధాంతపరంగా. బట్ ఇట్లా చదువుకోకూడదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఇవాళ రేపు 21st సెంచరీలో ఉన్నాం, ఆడవాళ్ళు మగవాళ్ళు పోటీ పడుతున్నారు, అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా ఏరియాలో, అంటే కాశ్మీర్ లాంటి ఏరియాల విషయం పక్కన పెడితే మిగతా ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలామంది చక్కగా చదువుకుంటున్నారు కదా, చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, ఉద్యోగాలు వెలగబెడుతున్నారు, హ్యాపీస్ట్ థింగ్. అంటే ఇట్లాంటివి చట్టాలు చేయడం అనేది బీజేపీ కొంచెం ఫేవర్ అయింది, కాశ్మీర్ అంశం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ ఇలాంటివి. సో అవేమైనా వీళ్ళు సరిగ్గా ప్రొజెక్ట్ చేసుకోగలిగితే కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది ఆవిడకి, యూజ్ఫుల్గా ఉంటుంది. చూద్దాం, ఎందుకంటే అసదుద్దీన్ గారికి కానీ ఎంఐఎం పార్టీకి కానీ ఇంతవరకు తిరుగులేదు అక్కడ. వాళ్ళ జెండా పీకి ఇంకో జెండా పాతిన సందర్భాలే లేవు నాకు తెలిసి. ఇప్పటికే ఆయన ఒక 4వ 5వ ఎంపీగా గెలవడం, ద వన్ అండ్ ఓన్లీ ఎంపీ. బట్ ఆయన ఎప్పుడు ఒక్క ఎంపీ అయినా కానీ ఆయన స్వరం ఆయన వినిపిస్తూనే ఉంటాడు. పార్లమెంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, లేదా ఆ పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన కానీ ఏమైనా విషయాలు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా గొంతెత్తి లేవనెత్తి మాట్లాడుతుంటారు కూడా. సో ఇప్పుడు మరి ఒక్కసారిగా అట్లా ఏమైనా చేంజ్ అయితే ఎట్లా ఉంటుంది చేంజెస్ అనేది కూడా చాలామందికి ఉత్సుకత ఉంది. అక్కడ ఎంఐఎం కాకుండా వేరే పార్టీ ఏదైనా జెండా పారితే ఏమైనా చేంజెస్ వస్తాయా, అక్కడ పరిస్థితుల్లో కానీ, సర్కమ్స్టాన్సెస్ కానీ, ఓల్డ్ సిటీలో ఉండే కొన్ని రకాల విషయాల్లో కానీ చేంజెస్ వస్తాయా అనే ఆతృత అయితే అందరికీ ఉంది, యాంగ్జైటీ ఉంది. బట్ అది ఎప్పుడు సాకారం అవుతుందో, ఎప్పుడు చేంజెస్ వస్తాయో లేదో అని మరి డౌట్ఫుల్. ఎందుకంటే అక్కడ ఈయన్నే గుడ్డిగా నమ్ముకొని ఉంటారు, అక్కడ ఏం చేంజెస్ అవ్వట్లేదు, ఎవరి బతుకులు వాళ్ళే ఉన్నాయని కూడా చాలామంది ఆర్టికల్స్ కూడా రాశారు దాని మీద కొన్ని దాన్ని ఏమంటారు, ఒక బయోగ్రఫీ టైప్లో కొన్ని షూట్స్ కూడా చేసి మనం చాలాసార్లు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం. సో అటువంటి కొన్ని అంటే దాన్ని ఏమంటారు, గుడ్డిగా వెళ్ళిపోయే సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి, చాదస్తంతో కూడినవి. అట్లాంటి చాదస్తో కూడిన సిద్ధాంతాలు కొద్దిగా మారాలి ఓల్డ్ సిటీలో కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని ఒక చిన్న ఆశ. అంటే ఒకవేళ ఈవిడ కానీ గెలిస్తే, లేదు అది ఎంఐఎంకి ఎట్లాగూ కంచుకోవటని అందరూ చెప్పేదే. చూద్దాం మరి జనాల నాడి ఇప్పటికైనా మారితే. అందుకే కదా అందరూ చదువుకుంటే స్వతహాగా వాళ్ళ స్ఫురణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చదువు అందరికీ ముఖ్యం చేయడానికి కారణం అది. చూద్దాం మరి అది ఎంతవరకు దారి తీస్తుందో ఏంటనేది. మాధవీలత గారు ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఒక మహిళగా, ఆవిడ ఒక సామాజికవేత్తగా, చూద్దాం. అంటే బీజేపీకి ఈమె ఆప్షన్ లాగా ఎందుకు అనిపించింది? ఆమె పార్టీలోకి లేదు, అంటే సీట్ ఇచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అయింది, ఎందుకు ఈమె ఆప్షన్గా కనిపించింది? అంటే ఈవిడ చెప్పాను కదా, చాలా సామాజిక విషయాల్లో ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ వరకు ఏవేవి వాళ్ళు కొన్ని మినిమం కనీస ఫలాలు అందరం ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిడ ఫుల్ఫిల్ చేయడానికి చాలా వరకు ట్రై చేసింది. పురుళ్ళు పోయడం కానీ, చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ కొన్ని ఫైట్ చేసి చేయడం అనేది అది డేరింగ్తో కూడిన విషయమే ఓల్డ్ సిటీ వరకు. ఇప్పుడు మనకి ఎక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు కూడా, నాకు కూడా ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే ఆయన స్పీచ్ చెప్పారు. మనకి ఇక్కడ ట్రిపుల్స్ ఇట్లా వెళ్తే ఇష్యూ అవుతుంది, అక్కడ మాత్రం సర్వసాధారణంగా ట్రిపుల్ రైడింగ్లోనే తిరిగేస్తూ ఉంటారు, అక్కడ పెద్దగా కేసులు బనాయించినట్టు కూడా నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా. ఎందుకో మరి అటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయా, లేదంటే రూలింగ్లోనే తేడా ఉందా, రాష్ట్ర ప్రభుత్వ రూలింగ్లోనే తేడా ఏమైనా ఉందా అనేది మనకు తెలియదు మరి. సో ఇట్లాంటివన్నీ మారాలి కదా, అందరూ ఎడ్యుకేట్ అయితే, అందరూ డెవలప్ అయితే ఇట్లాంటివి కొన్ని చిరాకు తెప్పించే అంశాలు ఉంటాయి, సంఘ విద్రోహం సంబంధించిన విషయాలు, అవి తగ్గుతాయని నా అభిప్రాయం.